పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన పుస్తకాల ద్వారా, మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. మనం గత 6 ఎపిసోడ్లుగా ఆలోచన గమ్యం గురించి అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నాం. మన ఆలోచన గమ్యానికి ఎలా మార్గం తీస్తుంది, ప్రతి దాంట్లో మన ఆలోచన పాత్ర ఎలా ఉంటుందనేది థింకింగ్ అండ్ డెస్టినీ అనే పుస్తకం నుండి వచ్చినటువంటి ఈ తెలుగు పుస్తకం యొక్క సారాంశం మనం సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ రత్నకుమారి మేడం గారి ద్వారా తెలుసుకుంటున్నాం. ఈరోజు ఎపిసోడ్ 7లో మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. అందరూ వింటూ ఉండండి. నమస్కారం మేడం. నమస్కారం. వెల్కమ్ టు ఎపిసోడ్ 7. థ్యాంక్ యూ అండి. ఆలోచన గమ్యం. సో ఈ ఆలోచన గమ్యము మామూలుగా ఉండట్లేదు మేడం విన్న తర్వాత. సో ఎస్ మేడం, ఈరోజు ఎపిసోడ్ 7లో ఏం చెప్పబోతున్నారు? ఆలోచన నియమాల గురించి చెప్పబోతున్నారు. ఆలోచన మనం ఏ విధంగా ఆలోచనలు చేస్తాయి అంటే మొత్తము మనకి చూస్తున్న ఈ సృష్టిలో అంతా కూడా ఆలోచన యొక్క రూపమే ఇదంతా కూడాను. మనకి బాహ్యంగా కనిపిస్తున్న ఈ ప్రపంచం కూడాను ఆలోచన నుంచి పుట్టిందే ఇదంతా కూడా అండి. అయితే కనుక ఇంకా మనం ఇక్కడ చెప్పుకోవాలంటే మన యొక్క థాట్స్, మన లోపల భావోద్వేగాలకు కానీ సుఖ దుఃఖాలకు కానీ కారణాలు ఏమంటే మన యొక్క ఆలోచనలనే చెప్పాలి. ఈ భౌతికంగా జరిగే అనేకమైన సంఘటనలు మనకి ఏమంటే బాధాకరంగా ఉండొచ్చు, మనకి అన్యాయంగా కూడా జరగచ్చు. మనకి అంటే మంచివి జరగచ్చు, చెడువి కూడా జరగచ్చు. ఒక్కోసారి ఏమంటే మనకి అన్యాయం జరిగింది అనిపిస్తుంది మనకి చాలా మనతో. అలా అనేకమైన సంఘటనలు జరుగుతాయి. దానికి ఏమంటే భౌతికంగా జరిగే ఈ సంఘటనలన్నిటికీ మన యొక్క థాట్స్ కారణం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ అతీంద్రియంగా జరిగే సంఘటనలకి, అతీంద్రియంగా జరిగే విషయాల్లో మన యొక్క సుఖ దుఃఖాలకి వాటన్నిటికీ కారణం మన యొక్క థాట్సే అవుతుంది. అంటే ఎప్పుడో వదిలినాయి, ఇప్పుడు జరగడం అంటే అతీంద్రియం అంటే ప్రస్తుతం వదిలాల అంటే మన ఇంద్రియాలకి అతీతంగా. అంటే ఇప్పుడు ఏంటంటే మనం చేస్తాము కొన్ని పనులు చేస్తూ ఉంటాం, మన ఇంద్రియాలతో చేయడం వల్ల కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ఇంద్రియాలకు లోబడి చేసేటివి. ఎలా అంటే ఇప్పుడు షేర్ మార్కెట్లో పెడతారు, డబ్బులు పెట్టి తొందరగా రావాలి, నష్టపోయి దాని నుంచి దుఃఖం కలుగుతుంది. అలాగే ఒక వ్యాపారం చేయబట్టి, ఇంకా అనేక రకాలుగా ఒక హౌస్ నిర్మించాలని ఉంటుంది, మన దగ్గర ఉన్నదానికన్నా అధికంగా డబ్బులు ఖర్చు పెట్టేస్తాము. తర్వాత దాన్ని అప్పులు చేసి అమ్ముకుని, ఇవన్నీ ఏంటంటే భౌతికంగా మనము చేస్తూ ఉంటాము కొన్ని. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతిదీ ఒకటి ఇక్కడ భూమి మీద తయారవుతుందంటే మన థాట్స్ నుంచే వస్తుంది. అది ఒక వ్యక్తి, ఒక సామాన్యుడు, అలాగే ఒక ధనవంతుడు, వాళ్ళిద్దరున్న వేరియేషన్లో కూడా ఎక్కడ వేరియేషన్ వస్తుందంటే థాట్స్లోనే వస్తుంది వేరియేషన్ అండి. అంతే కదా, మనిషి యొక్క ఆలోచనే మనిషిని చిన్నవాడా పెద్దవాడు అంటే ధనపరంగా ఆర్థికంగా ఈ భేదాలను ఇవన్నీ కల్పిస్తుంది. మొత్తం ఏంటంటే మనం సృష్టించుకునే థాట్స్ మన ఎలా ఉంటాయో ఆ థాట్స్ బట్టే ప్రభావం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనం దాన్ని ఏమంటామంటే ఒక రకంగా చెప్తే విధి అని కూడా అంటాము. అది విధి అనేది కూడా ఎలా ఏర్పడుతుందంటే మన యొక్క థాట్స్ నుంచి ఏర్పడుతుంది. అది పదే ఇదే అనుకోవడం వల్ల అదే విధి రాత అవుతుంది. విధి రాత అంటాం అంటే అది ఎవరో రాయరు, ఇక్కడ విధి రాతని మన ఆలోచనతో మనము రాసుకుంటాం. పదే ఆలోచించి ఏమంటే ఒక్కోసారి మన ఆలోచన గతంలో కూడా మనం చెప్పుకున్నాం గత ఎపిసోడ్లో, అవి ఏ విధంగా మేనిఫెస్ట్ అవుతాయి, ఏ విధంగా మన దగ్గరికి వస్తాయి, ఏ విధంగా ఏమంటే ఇప్పుడు కొన్ని సంఘటనలు ఉంటాయి. వాళ్ళ యొక్క సంతానాన్ని పోగొట్టుకోవడమో, లేకపోతే భర్తో భార్యో, ఇలాగ వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళు పోగొట్టుకున్నప్పుడు వాళ్ళ మీద వీళ్ళు డిపెండ్ అయ్యి, లేకపోతే కుటుంబానికి వాళ్ళే వారసులుగా ఉండో, వాళ్ళు కోల్పోయి వాళ్ళు పడే వేదన భావోద్వేగం ఎలా ఉంటుందంటే చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా అప్పుడు అంటారు మనం ఏమీ అలా కోరుకోం కదా, ఆ విధంగా లోపల నుంచి ఒక సోల్కి సంబంధించిన ఒక దుఃఖంలా విపరీతంగా ఉంటుంది, వాళ్ళని దహించేస్తూ ఉంటుంది ఆ దుఃఖం అనే దాన్ని. అంటే కనుక ఇక్కడ ఎవరు కూడాను మరి థాట్లో అలాగా పోగొట్టుకోవాలని పెట్టుకోరు కదా, మరి అలా ఎందుకు జరుగుతుంది అని అంటే అది కూడా ఏమంటే ఆ పెయిన్, ఆ బాధని మనం ఎప్పుడో మన యొక్క జన్మల పరంపరలో ఎక్కడో మనము ఇచ్చాము. అది ఎక్కడ ఒక థాట్ మనము ఆలోచించినప్పుడు ఆ థాట్ అది సమాప్తి కాకుండానే మనం వెళ్ళిపోవచ్చు, లేకపోతే అది ఇన్కంప్లీట్ ఉంటుంది. ఇన్కంప్లీట్ ఉన్నప్పుడు అది మరలా మనకి తిరిగి అది ఎక్కడ ఉంటుంది, మనలోనే స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి మనలో స్టోర్ అయి ఉన్న మనం వదిలిన ఆలోచనే అది గమ్యాన్ని చేరలేదు. అది ఈ జన్మలో అది ఏ విధంగానైనా జరుగుతూ ఉండొచ్చు. అంటే ఏమంటే ఇప్పుడు ఒక విషయాన్ని కనుక ఒక థాట్ని పెట్టాము, లేకపోతే అది జరుగుతూ ఉన్నది, ఆ విషయం బాహ్యంగా కొంత జరుగుతున్నప్పుడు తర్వాత మనం ఏమంతా శరీరం వదిలేస్తాం, మధ్యలోనే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడట ఆ థాట్ ఏం చేస్తుందంటే వాళ్ళతో
వాళ్ళ యొక్క కర్తతో వెళ్ళి మానసిక అయిన ఇది ఉంటుంది కదండి, ఏమంటే దాన్ని థింకింగ్ అంటాం మనము. మన యొక్క 3 సోల్స్ 3 సోల్స్ ఉన్నాయి. ఒకటి కర్త, థింకర్ లో ఉంటుంది. డూయర్ ఫస్ట్ది, డూయర్తో వెళ్ళిపోతుంది. అది డూయర్తో కలిపి ఉండి డూయర్లో ఒక పార్ట్ మాత్రమే మనలో ఉంటుంది అనుకోండి. అంటే చేసేవాడు, ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్నాం ఇలా చేయాలి అలా చేయాలని కర్త, మనము దాని ద్వారా వెళ్ళి చనిపోయి శరీరం వదిలేసినప్పుడు ఆ కర్తతో వెళ్ళిపోయి ఈ మానసిక ఇది ఉంటుంది కదా, అంటే థింకర్, మెంటల్ బాడీ అంటాం మనము. దాంట్లో థింకర్ మెంటల్ బాడీ దాంట్లో స్టోర్ అవుతుంది. అది అయ్యి మళ్ళీ దానికి కూడాను ఒక ప్రదేశము, ఒక పరిస్థితి, ఒక సమయము కలిసి రావాలి. అది కూడా వెంటనే ఇలా జరిగిపోతుంది కదా, ఆ సిచ్యువేషన్ దానికి ఆ పరిస్థితి అనుకూలించినప్పుడు అది మేనిఫెస్ట్ అవుతుంది. ఇది దీనికి ఎగ్జాంపుల్ చెప్పమంటారా మేడం? 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ నెంబర్ 1 అంటే మీరు చెప్తుంటే నాకు రిజొనేట్ అయింది, ఇదేనా కాదా చూద్దాం. మా మదర్ ఇలా అంటే మహాలక్ష్మి వాళ్ళ మదర్, తను మెడిటేషన్, డీప్ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ చిన్నమ్మాయి మ్యారేజ్ గురించి బాగా డ్రీమ్ పెట్టుకునేది. తర్వాత పిరమిడ్ హౌస్ నిర్మించాలి, మెయిన్ ఇంపార్టెంట్ అది. పిరమిడ్ హౌస్ నిర్మించి అందులో ఉండాలి అనేది ఆమె సీరియస్ సంకల్పం చేసుకుంది, పిరమిడ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని. మధ్యలో బాడీ వెకెట్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. కానీ వీళ్ళు ఒక ల్యాండ్ తీసుకొని ఇల్లు తీసుకుందాం అన్నప్పుడు వెళ్ళడం జరిగింది మేము. వీళ్ళు ఓకే అనుకున్న ఇంటి పైన హాస్టల్ పిరమిడ్ ఫామ్ అయి ఉంది. అంటే ఆ వాడి తాటు ఎక్కడ వండితే అక్కడ ఫామ్ అయింది. మా మామయ్య గారికి చెప్తే వెంటనే నిర్మించేశారు. శారదాదేవి పిరమిడ్ అని నామకరణం చేశారు పత్రిజీ. అలా నడుస్తుంది. ఇది నెంబర్ 1. అంటే ఏంటి, డ్యూయర్తో పాటు వెళ్ళింది, సమయము సందర్భము కాలం అన్నీ మ్యాచ్ అయినప్పుడు వాళ్ళకు కూడా ఇల్లు కొనాలి, తొందరగా తీసుకోవాలి అనే ఆలోచన వచ్చింది. ఒక మంచి ప్లేస్లో తీసుకున్నారు, అది జరిగింది. 2012లో నిర్మాణం అయిపోయి ఇనాగ్రేషన్ అయింది. అంటే అక్కడ ఆమె థాట్స్ కూడా ఫామ్ అయి ఉన్నాయి కదా మొత్తం. అది అంటే పత్రి సార్ అప్పుడు చెప్పారు, పిరమిడ్ మాస్టర్ మనం ఏదైతే సంకల్పిస్తామో మనం ఉన్నా లేకపోయినా, శరీరంతో ఉన్నా లేకపోయినా జరిగి తీరుతాయి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 అయితే మా సిస్టర్ ఇలా డిసెంబర్లో బాడీ వేకెట్ చేశారు. అమ్మాయి పెళ్లి చేయాలి అన్నది తన ఒక సీరియస్ తపన ఉండేది. మాకు చెప్పలే, అమ్మాయి అమ్మాయి మెడిటేషన్ చేస్తుంది, చదువుకుంటుంది, మనం ఎట్లా డిస్టర్బ్ చేస్తాము అని ఏమి చెప్పకుండా వెళ్ళిపోవడం జరిగింది. అమ్మాయికి ఆ థాట్ రిసీవ్ అయింది, వీరికి కూడా మా బ్రదర్కి కూడా ఆ థాట్ రిసీవ్ అయింది. అమ్మాయికి అనిపించింది ఇంకా తన ప్లాన్ 2 years తర్వాత, లేదు డాడీ ఇట్లా అనిపిస్తుంది అని. ఆ అబ్బాయికి కూడా అనిపించింది, ఓకే అనుకున్న అబ్బాయికి కూడా. అన్నీ జరిగి అది మేనిఫెస్ట్ అయింది అనమాట April 18th. అంటే ఇందులో ఇంకొకటి కూడా ఏమంటే అండి, థాట్స్ ఉంటాయి కదా మన థాట్స్. ఎవరైతే ఆ థాట్స్ని అంటే వాటిని ఏమంటారంటే చక్ర భ్రమణాలు అంటారు. అవి అవి తిరుగుతూ ఉంటాయి, చక్ర భ్రమణాలు తిరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ఇంకొకరు కూడా దాన్ని రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. ఒకరికి కూడా వేరొకరికి కూడా ఆ థాట్స్ వాళ్ళు కూడా దానికి ట్యూన్ అయినప్పుడు ఓకే అయినప్పుడు అది వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అవి మనం వద్దు అనుకున్నప్పుడు అది మన ఇష్టం, రిసీవ్ చేసుకోవాలా లేదన్నది కూడా మన మీద ఆధారం. అంతే, కొంతమంది చాలా రిసీవ్ చేసుకుంటారు, ఈ వద్దు ఇప్పుడు వద్దు అని లాజికల్ గా వాడతారు. కొంతమంది ఏమో సర్లే అని దాని గురించి ఆలోచిస్తారు. అందుకే ధ్యానము ఆత్మజ్ఞానం ఉన్నప్పుడే ఇవన్నీ అర్థం అవుతాయి. ఏమంటారంటే ఇప్పుడు ఈ సంఘటనలు ఇవన్నీ జరుగుతున్న సమయంలో వాళ్ళకి కర్త తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఆ లైట్ అనేది ఫ్లాష్ అవుతుంది. కర్త కనుక ఒక మంచి వేలో కొంత వేలో వెళుతూ ఉన్నప్పుడు ఆ లైట్ ఫ్లాష్ అయినప్పుడు ఆ లైట్ వెలుగులో మనకి కొన్ని తెలుస్తూ ఉంటాయి అంట. ఈ విషయాలు కూడా అలా తెలిసిన విషయాలు అయి ఉండొచ్చు మనకి. అది ఎవరికి తెలుస్తుందంటే అది ఇప్పుడు కొన్ని సంఘటనలు ఉంటాయండి, వాళ్ళతో తప్పు జరుగుతున్న వాళ్ళు ఒప్పుకోరు. దాన్ని ఏమంటే వాళ్ళతో జరిగింది ఒక సంఘటన, అక్కడ తప్పు జరిగింది అయినా దాన్ని సమర్థించుకుంటారు. ఇప్పుడు ఏదైనా ఒక లంచం తీసుకోవడం అనుకో, ఆయన కొత్తది కాబట్టి నాకు ఇస్తున్నాడు కదా, ఇందులో నేను ఎవరిని చంపడలేదు పడవటలేదు, తను సమర్థించుకుంటాడు తప్పును కూడా, తనకి చాలా ఎక్కువ వస్తుంది అందులోంచి కొంచెం నాకు ఇచ్చాడు అని ఆ లంచం తీసుకునేటప్పుడు కూడా సమర్థించుకోవచ్చు. అలాగే ఇంకా కొన్ని సంఘటనలు ఉంటాయి కొన్ని విషయాల్లో. ఏమంటే మన లోపల తప్పు అని అనిపించినా మళ్ళీ మనం ఇక్కడ భౌతికంగా సమర్థిస్తాము, అందులో అదేమి లేదులే
ఏముంది ఏం కాదు, ఇవన్నీ పట్టించుకుంటే నడదు. అక్కడ ఏంటంటే మనకి అత్యవసరం అయి ఉండొచ్చు, మన పరిస్థితి మన తొందర పెడతా ఉండొచ్చు, మనకు కావాలని. అలాంటి మంచి వాళ్ళు కూడా ఎప్పుడు తప్పులు చేస్తారంటే వాళ్ళ యొక్క పరిస్థితి సిచ్యువేషన్ సరిగ్గా లేనప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉంది కాబట్టే కదా నేను చేస్తాను, లేకపోతే నేను ఎందుకు చేస్తానని కూడా తప్పు సంఘటనలు తప్పు వేలోకి వెళ్ళడాలు అవన్నీ కూడా చేయొచ్చు. అంటే వ్యాపార పరంగా చీట్ చేయడం, లేకపోతే ఎదుటి వ్యక్తిని కానీ, అలాగే ఇంకా అనేక సంఘటనలు జాబ్లో ఇప్పుడు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది తన ఫ్రెండ్కి తనకి, కానీ వీళ్ళెళ్ళి కొంచెం రికమెండ్ చేసి కొంచెం డబ్బులు ఇచ్చి నాకు ఎలాగైనా చూడనొచ్చు, మిగతా వాళ్ళకి రాకుండా ఆపడం. అంటే వచ్చే వ్యక్తికి రాకుండా వీళ్ళు కొంచెం డబ్బు ఇచ్చో లేకపోతే వాళ్ళకి ఏదైనా సహాయం చేసి ఇలా మంచి చేసి వాళ్ళ దగ్గర నుంచి జాబ్ తీసుకోవచ్చు, ఎందుకంటే తనకన్నా ఎక్కువ నాకు అవసరం ఉంది కాబట్టి నేను అలా చేశాను, అందులో తప్పేముంది అనేది భావన వీళ్ళకుండొచ్చు. అంటే కనుక ఇలాగ అనేకమైన సంఘటనలు ఉంటాయండి. అంటే ఇక్కడ ఏమంటారంటే ఆ తప్పును కూడా ఇది తప్పు అనేది వాళ్ళు కప్పిపుచ్చుకుంటూ ఉంటారు, కప్పిపుచ్చుకుని దాన్ని అలాంటి టైంలో ఏమంటారంటే ఆత్మసాక్షి కూడానంట ఒకవేళ వారు కనుక ఒక న్యాయమైన మార్గంలో వెళుతూ ఉంటే సమర్థిస్తుందట మన యొక్క థింకరు, జ్ఞాని భాగం, నోయర్, ఈ రెండు కూడా. అంటే కనుక ఏదైతే మనలో ఉన్న ఆలోచనాపరుడు జ్ఞానపరుడు వీళ్ళిద్దరూ కూడా మన ఆవరణ రూపంలో ఉంటారు కాబట్టి వాళ్ళు సమర్థిస్తారు. కానీ అదే అక్కడ అన్యాయమని తెలిసి కూడాను దాన్ని వాళ్ళు అన్యాయంగా భావించరు, అది నాది తప్పేమీ లేదు, నేను చేస్తుంది కరెక్టే అని వీళ్ళలో అనిపిస్తుంది. వీళ్ళకి అలా అనిపించినప్పుడు ఏమవుతుందంటే అది పోనిస్తుందంట, అంటే దాన్ని ఆపడం కూడా జరగదు. అక్కడ మనకు ఫ్రీ విల్ ఉంది కదా, ఫ్రీ విల్ ఉంది కాబట్టి జరగనిస్తారంట. న్యాయబద్ధంగా ఎన్ని హార్ష్ సిచ్యువేషన్స్, ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వచ్చినా న్యాయయుతంగా ధర్మయుతంగా ఉంటేనే మనలోని థింకరు నోయర్ ఎప్పుడు సపోర్టర్ గా ఉంటారు. అవునండి, మనకి లేదా చూస్తూ ఉంటారు. కొంతమందికి చెప్పి ఏం చేస్తాం మేడం, ఇది జరుగుతున్నది చేస్తున్నది చూసుకుంటే చేరతాం. ఫస్ట్ టైం ఫీల్ అవుతారు తప్పు చేస్తున్నప్పుడు అండి, ఇంకా రెండోసారి మూడోసారి వాళ్ళకి ఇంకే ఫీలింగ్ ఉండదు, అలా చేస్తూ పోతూనే ఉంటారు. అవును, ఇప్పుడు చూడండి, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ వేరే కొన్ని చోట్ల ఈ పెద్దవాళ్ళకి పెన్షన్, లేకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీకు ఇది నష్టం వచ్చింది కదా, పొలంలో నష్టం వచ్చింది, ఆ పొలానికి ఇంత డబ్బులని శాంక్షన్ చేయడము. ఇప్పుడు కొద్దిగా పర్లేదేమో అనిపిస్తుంది, వెనకకాలం అయితే చాలా దారుణం కూడా ఇంకా అంతకుముందు అయితే అండి. ఏమనంటే ఆ డబ్బులకి వీళ్ళు తిరుగుతూ వీళ్ళ వయసు కూడా అయిపోయేది, అది చాలా జరిగేది. ఇప్పుడు అటువైపు చూస్తున్నాం మేడం, ఇటువైపు చూద్దాం. ఆధ్యాత్మిక వైపు చూసినా సరే, ఆధ్యాత్మిక పేరుతో సరే సాధన అంటే సంపాదించేవాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇది చేయాలి అది చేయాలి, దీనికి ఇది ఇంత దానికి అదంతా అని ఇటువైపు కూడా తెలిసి ఆధ్యాత్మికతకు డబ్బులు తీసుకోవడం పెద్ద కర్మ అని తెలిసి కూడా ఇటువైపు చేస్తూ కూడా ఈ నోయర్ ని థింకర్ ని పడుకోబెట్టేస్తున్నారు. అలాంటప్పుడు అదే చెప్తుందండి అక్కడ, ఏమంటే అదే అర్థమైంది, స్టాప్ చేయరు, పోనిస్తారు. అంటే వాళ్ళు అనుకుంటారు నాకు ఇలా జరుగుతున్నప్పుడు నాకు బాగానే ఉన్నాను కదా నేను, అంటే నేను చేస్తుంది కరెక్ట్ అని భావన కూడా వాళ్ళలో ఇన్నర్లో కలగొచ్చది, కానీ పే చేయవలసిందే అంటారు. అంతే కదా, కర్మ చేసినా కానీ ఏం చేసినా మనము పే చేయవలసిందే ఒక రోజు. తెలిసి చేస్తే ఇంకెక్కువ కదా మేడం పనిష్మెంట్, తెలిసి చేసినప్పుడు ఎక్కువ ఉంటాయండి ఫలితాలు. ఎక్కువ అంటే ఏంటంటే అది మనకు తెలియకుండా చేసినప్పుడు ఉంటుంది ఫలితం, కానీ తెలిసి చేసినప్పుడు ఇంకా డబల్ ఉంటుంది, ఇంకా ఎక్కువ కాదు ఇది రాంగ్ చేయకూడదు అని అనిపించినా అవునండి మళ్ళీ తొక్కి పెట్టి వెళ్తే పడుతుంది. పే చేయవలసిందేనండి, అది కర్మ పేస్, అది తిరిగి వస్తుంది మళ్ళీ మన దగ్గరికే వస్తుంది, ఎక్కడికి పోదు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏది ఎవరికి ఏమైతే జరుగుతుందో అదే నేను తప్పు అని తెలుసో కప్పిపుచ్చుకోవడమో ఏదో చేశాను దాని వల్లనే తిరిగి వస్తుంది, లేదా ఎదుటి వాళ్లకు నొప్పి బాధను కలిగించాను కాబట్టి నేను బాధపడుతున్నాను అని నా ఆలోచనే కారణం తప్ప అప్పుడు ఆ వాళ్ళు కారణం ఇప్పుడు వీళ్ళు కారణం ఆ దేవుడు కారణం అని ఈ భ్రమల్లో ఉండొద్దు అనేదే ఈ టాపిక్ ద్వారా అర్థమవుతుంది మేడం. అవునండి, ఏమంటే ఇది మెయిన్, ఇది ధ్యానులకి నార్మల్గా జీవిస్తున్న వారికి అందరికీ థింకింగ్ ఎవరికైనా ఇది ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి కూడాను. ఇది మనం చేసే ధ్యానులకనే కాదు, ధ్యానులకి ఏమంటే ధ్యానులు వేలో వెళ్ళినప్పుడు మనం ఈ ఆలోచనని వీటిని దీన్ని అర్థం చేసుకున్నప్పుడు ప్రతిదీ ఇది నాకు అవసరమా, ఈ ఆలోచన రాగానే మనం దాన్ని ఆలోచిస్తాము, ఇది మనకి కరెక్టేనా, ఇది మనకు అవసరమా, దీన్ని మనం తీసుకోవాలా లోపలికి వద్దా. పత్రిసారి కూడా మనం చెప్తుంటారు కదా,
జల్లిడి పడతామంటారు చూడండి. అవును. దీని గురించి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే జల్లిడి పడతాము. అది జల్లిడి పట్టి అవసరమైతే లోపల తీసుకుంటాం, లేకపోతే బయట దాన్ని అంతే కదా, పారేస్తాం ఆలోచన. వచ్చిన ఆలోచనను టెస్ట్ చేస్తాం మనం. అవునండి. ఈ ఆత్మజ్ఞానము ధ్యాన శక్తి ఉన్నప్పుడు. అవును. లేని వాళ్ళు ఏం చేస్తారు, ఏది వస్తే అది అనిపించింది చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఎదుర్కొంటారు. అయ్యో నేను ఎవరికి ఏం పొరపాటు చేయలే, నేను అందరికి మంచి చేసిన, కానీ నాకు ఇదే జరుగుతుందని వేసుకుంటారు. కానీ జ్ఞానం ఉన్నప్పుడు అలా కాదుగా, నేను ఆ రోజు అలా చేశాను కాబట్టి ఇది జరుగుతుంది. ఏమంటే ఆ థాట్లో ఖచ్చితంగా అది ఎక్కడో మనం చేసిన థాట్ మనం చేసి థాట్ అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక్కోసారి మనం వెళ్ళాలనుకుంటాము, ఒక బస్సు ఎక్కాలనుకుంటాం, మరీ స్పీడ్గా వెళ్తే ఇలాగా మనం నిదానంగా వెళ్దాం, ఎందుకు వచ్చింది మళ్ళీ ఏమైనా జరిగితేనో అనుకుంటాం. ఇలా చిన్న చిన్నగా మనం జరిగితేనో అన్న ప్రతిదానికి ఏమి కర్మ అంటుకుపోయి థాట్స్ ఫామ్ అవడం అనేది ఏమి ఉండదు. అంటే బలంగా మనం తీసుకున్నప్పుడు అవుతుంది. ఏది బలంగా అనుకుంటామో దానికి బలం ఎక్కువ వెళ్ళింది అవుతుంది. అంతేకాని ప్రతి చిన్న చిన్నదానికి ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, పిల్లలు చదవమని చెప్పాలి, ఇక అలా అని వదిలేసేలేం కదా, వాళ్ళని చదివించాలి, చదవమని చెప్పాలి. చదివితే మంచి రిజల్ట్ వస్తుంది, చదవకపోతే రాదు కదా. చదవకపోతే రాదు అన్నంత మాత్రాన రాకుండా అంటే కొంతమంది ఏమంటే తీసుకోవడంలో కూడా రాంగ్ తీసుకుంటుంటారు. ఎట్లా రాదు కాబట్టి చదువుడు ఎందుకు అంటే కనుక అదిను థాట్ అన్నాం కదా అని ప్రతి దాన్ని మనం లెక్కెట్టుకోలేము. అంటే థాట్స్ లో కూడా ఏమంటే కొన్ని డమ్మీ అంటాం కదా, బుల్లెట్స్ ఉంటాయి చూసారా, అవి ఒరిజినల్ ఉంటాయి, డమ్మీ ఉంటాయి. మన ఆలోచనలో కూడా డమ్మీ ఉంటాయి. డమ్మీ ఏముండవు, అవి ఎక్కడే రాలిపోతాయి. ఏమంటే ఒరిజినల్ థాట్సే వెళ్తాయి, మనం పర్ఫెక్ట్ గా దాని మీద ఫోకస్ చేసే థాట్స్ వెళ్తాయి ఏమంట. అంటే బలంగా ఏ ఆలోచనకి బలం ఎక్కువ ఇస్తామో అవి బయట మనకు మేనిఫెస్ట్ అయ్యి కనబడతాయి. ఈ థాట్స్ ఇంకొక ఏమంటారంటే, ఈ థాట్స్ మనయే కాదు, మనం ఒక వ్యక్తుల దగ్గర ఉన్నాము, కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఒక మంచి నేచర్లో మంచి అట్మాస్ఫియర్ అంటే కనుక కలిగిన వాళ్ళు కాదు. ఏమంటే వాళ్ళు ఇతరులని దోచుకునేవాళ్ళు, లేకపోతే ఇతరులని ఏదో ఒకటి ఇన్సల్ట్ చేసి మాట్లాడేవాళ్ళు, ఇతరుల యొక్క భావాలకి విలువ కొంతమంది ఎలా పడితే అలా ప్రతి కుటుంబంలో ఒక్కొక్కళ్ళు అన్న తగులుతుంటారు. ఏమంటే వాళ్ళని అలా తీసి పడేస్తుంటారు, అసలు వాళ్ళకి మనుషుల్లాగా చూడరు వాళ్ళని, వాళ్ళ కుటుంబంలో కొంతమంది సభ్యుల్ని ఆ మాదిరిగా భావించేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి యాటిట్యూడ్, అలాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది. అలాంటి వ్యక్తుల దగ్గర గడిపినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క భావాలు మనకు రీచ్ అవుతాయి. దీనికి ఓషో గారు కూడా ఒకటి చెప్పారు. ఏం చెప్పారంటే, అలాంటి వ్యక్తులు ఉంటారు, అలాంటి వ్యక్తుల దగ్గర మనం వెళ్ళి గడిపినప్పుడు వాళ్ళతో ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ వాళ్ళు ఫీల్ అయ్యేది కాకుండా, అలాగే ఇంకా కొంతమంది వాళ్ళ యొక్క దుఃఖాన్ని గురించి విపరీతంగా మనకి చెప్తూ ఉంటారు, బాధలు చెప్పేవాళ్ళు ఇలాగా బ్యాడ్ క్యారెక్టర్ కలిగి వాళ్ళ యొక్క నేచర్ చెప్పకపోయినా అలాంటి ఆలోచన, వాళ్ళ ఆలోచనే రాంగ్ ఉంటుంది, కరెక్ట్ ఉండదు, పాజిటివ్ ఉండదు, నెగిటివ్ లో ఉంటుంది వాళ్ళ ఆలోచన. మనం ఏ చెప్పినా దాన్ని ఆ సైడ్కి తీసుకెళ్ళిపోతుంటాం, నెగిటివ్ గానే మాట్లాడతారు. అలాంటి వాళ్ళతో ఉన్నప్పుడు ఆయన ఏమంటారంటే, మన వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి కదా, అవి కౌంట్ చేసుకోమంటారు ఆయన. అవి వాటిని వెళ్ళి చెక్ చేయించుకుంటేనంట మన తగ్గిపోతాయట, 1500 అన్న. ముందు వెళ్ళేటప్పుడు చెక్ చేయాలి, తర్వాత చెక్ చేస్తే కౌంట్ తగ్గుతుంది. ఫైటింగ్ అంటే మన WBC ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. అంటే ఆ ప్రభావం అనేది మన మీద ఉంటుంది, అంత ప్రభావం. అందుకే మేడం సజ్జన సాంగత్యం ఎన్ని జన్మలోనైనా మనం మామూలుగా మాట్లాడినప్పుడు మంచి వాళ్ళతో స్నేహం చేయరా, చెడ్డ వాళ్ళతో చేయకురా, పిచ్చి పొరగాలతో తిరగకురా అని సింపుల్ గా చెప్పేవాళ్ళు. అవును, అదే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్, ఒక మంచి వ్యక్తులు. అంటే చూడండి, అందుకే గురువులు వస్తే గురువుల దగ్గరికి వెళ్దాం, మంచి మాట్లాడాలి, తెలియపోనే ఆడ కూర్చుందామంటారు కొంతమంది చెప్పింది అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి చదువుకుని ఉండకపోవచ్చు, వాళ్ళకి అంత డీప్ జ్ఞానం ఉండకపోవచ్చు, ఆ సంస్కృత పదాలు అర్థం కాకపోవచ్చు. సర్లే కాసేపు వెళ్ళి ఆ అట్మాస్ఫియర్ లో కూర్చుందామనే వాళ్ళు కూడా ఉంటారండి. వెనకటి వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు, ఏదో కాస్త వెళ్ళి అలా కూర్చుంటే కాస్త మనకి అది బోధ పడకపోని అలా కూర్చోవాలని భావించి వెళ్ళేవాళ్ళు ఉండేవాళ్ళు. దానికి కారణం ఏమంటే అదే, అలాంటి వాళ్ళ దగ్గర అలాంటి అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు 1500 నుంచి 2000 దాకా పెరిగే అవకాశం ఉంటుందంట వైట్ సెల్స్. అంటే మన థింకరు నోయరు ఎప్పుడు మన చుట్టూ పరిధిలాగే ఉంటారు. అవునండి, మన ఆలోచన సరి అయింది అన్నప్పుడే వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. సరికాని ఆలోచన ఉంటే వాళ్ళు ఏం ఆపరు, కానీ ఏది జరగాలనో జరిగేలాగా ఆలోచన అయినప్పుడు సమర్థిస్తాం. అంటే చూడండి, ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు, పిరమిడ్ ఉంది, ఆ పిరమిడ్ని కట్టాలి అనుకున్నప్పుడు ఆ సారు చెప్తున్నారు, వాళ్ళ అమ్మాయి చెప్తే ఒకసారి నేను ఎదురుగా 10 మంది కూర్చున్నారు. అయితే ఇక్కడ ఒక పెద్ద పిరమిడ్ కడతాం మనము, అక్కడ లక్షల మంది, కోట్ల మంది జనం వస్తారు, ఎక్కడెక్కడ ప్రపంచం మొత్తం నుంచి కూడా వస్తారు. ఇలా చెప్తున్నాడు, మాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు అక్కడ ఉన్నదే 10 మంది, అలాంటిది ఇన్ని వేల మంది, లక్షల మంది, ఇంతమంది ఎక్కడి నుంచి వస్తారు ధ్యానానికి?
అని చెప్పి అనుకున్నాము. ఇంత పెద్ద పిరమిడ్లు ఎవరు కడతారు అనుకున్నాము, కానీ అది జరిగింది కదా. అంటే ఆయన థాట్ పెట్టారు, జరిగింది. అంటే ఆ థాట్కి ఆయన యొక్క నోయరు ఆర్ థింకర్ ఇద్దరు సపోర్ట్ ఇచ్చినట్టే కదా. సరైన ఆలోచన లోక కళ్యాణానికి కావాల్సింది, లోక కళ్యాణానికి. కాబట్టి అలాగే ఇంకోటి, సార్ పెట్టి థాట్ పెట్టి సార్ చెప్పిన దానికి ఎంతమందో దాన్ని రిసీవ్ చేసుకుని జరిగింది. అంటే ఏమంటారంటే ఇంకోటి కూడాను, ఎవరైనా ఒక వ్యక్తులు ఒక తన యొక్క థాట్స్ తన యొక్క వచనాల ద్వారా వాళ్ళు చెప్తున్నప్పుడు దానికి ఎలా అట్రాక్ట్ అవుతారంటే ఇతరుల యొక్క థాట్స్ కూడా కలుస్తుంటే వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారట. ఎవరైతే వాళ్ళకి వద్దు అవసరం లేదనుకుంటారో వాళ్ళు దాని నుంచి బయటకు వెళ్ళిపోతారు. లేదంటే ఆయన థాట్కి టచ్ అయిన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి కూడా వస్తారు. జరిగింది కదా మేడం, అది మన ఎదురుగా 2006 నుంచి అనుకున్నాయి. 2007 నుండి కడతాల్లో అక్కడ ఏం లేదు, జస్ట్ అట్లా ఒక హట్ పిరమిడ్ వేసి ఎవ్రీ సండే మెడిటేషన్ జరిగేది. తర్వాత అది చూస్తే 11 పిరమిడ్ ఇనాగ్రేషన్ జరిగింది. ఇప్పుడు ఎలా ఉందో చూసాం కదా, రాళ్ళు రప్పల మీద జరిగేటివి. అంటే ఒకే రకమైన థాట్ గల వాళ్ళంతా ఒక చోటకి చేరతారు. అది మంచి అవ్వచ్చు, చెడు కూడా అవ్వచ్చు. చెడు దగ్గర ఒక గ్రూప్ ఉంటారు. అవును, ఒక నెగిటివ్ థాట్స్ అంటే కనుక వాళ్ళు ఎవరైతే ఎలాంటి దుర్గుణాలు, దుర్బుద్ధి, ఇతరులు మోసం చేయాలని ఇలాంటి రకరకాల ఆలోచనలు కలిగి ఉన్నవాడు వాళ్ళకి అలాంటి వాళ్ళే తగులుతారు. మళ్ళీ ఇప్పుడు దీని మీద ఈ మధ్యనే ఒక సినిమా వచ్చింది, హిట్ 3. వాడు ఎవరైతే హింసాత్మకమైన ధోరణి ఆలోచన ఉంటాడో అంటే తను ఒకడే అది క్రియేట్ చేసి వదులుతాడు, దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళందరూ ఒక గ్రూప్ ఫామ్ అయిపోతారు. అది ఇందులో ఈయన అంటే ఈయన రాసింది, ఈయన చెప్పింది ఎప్పుడో 1900లో అనుకోండి. ఇప్పుడు జరుగుతున్నాయి అలాంటి వాళ్ళు గ్రూపు, ఇలాంటి వాళ్ళు గ్రూపు. అవును, ఇలా జరుగుతుందని చెప్తారు. ఏమంటే మెయిన్ ఆయన ఏం చెప్తారంటే ఫ్రాన్స్, లండన్ వీళ్ళు ఉన్నారు కదా, బ్రిటన్ మన యొక్క దాన్ని లండన్ అంటాము, యూకేకి దానికి మధ్యన యుద్ధం జరిగినప్పుడు కొన్ని వందల సంవత్సరాల యుద్ధం జరిగిందంటండి. ఇవన్నీ కూడా ఏమంటే మనుషులు చేసిన థాట్స్ ఇవే కారణం అని చెప్తున్నారు ఇందులో ఆయన అక్కడ జరగడానికి. ఎందుకంటే ఆ థాట్స్ ఎప్పుడైతే వీళ్ళు దానికి కొంతమంది బలైపోయిన వాళ్ళు ఉన్నారు, ఇద్దరు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అవి ప్రపంచ యుద్ధాలు జరగడానికి కూడా మనుషుల యొక్క థాట్సే అంటారు. అనేక మంది అంటే ఒక థాట్ ఫామ్ అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు అక్కడ ఇబ్బంది బాధపడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఎలాగైనా సరే వీళ్ళు మనని ఇప్పుడు మనం ఎలాగైతే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మన రాజ్యపాలన చేస్తున్నప్పుడు ఎలాగైనా వీళ్ళు అంతం చేయాలని ఎంతో మంది జనాలు అనుకున్నప్పుడు వాళ్ళ థాట్స్ అన్నీ కలుస్తున్నాయి కదా, అదే మాదిరిగా వాళ్ళకు కూడా అలా థాట్స్ కలవడాలు వందల సంవత్సరాలు యుద్ధం జరిగి ఫ్రాన్స్ సపరేట్ అయిందంటండి యూకే నుంచి. అలాగే మళ్ళీ నెపోలియన్ కూడా ఎన్నో యుద్ధాలు చేశారట. ఆయన కూడా చాలా లక్షల కోట్ల మంది చనిపోయారంటాడు. ఎంతమంది అంటే అప్పటి నుంచి థాట్ ఫామ్స్ అనేటివి ఇలా వదిలిన థాట్సే జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా మేడం. ఎక్కడైతే అలాంటి బాగా హెవీ థాట్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళు ఒక దగ్గర చేరి ఇవన్నీ జరిగిపోతున్నాయి. అందుకే థాట్ పొల్యూషన్ ని ఆపడం కోసమే ఈ మహాగురువులు ధర్మ గురువులు అందరు భూమి మీదకి వచ్చి ధ్యాన సాధన, శాకాహారం తీసుకోండి, ధర్మయుతంగా ఉండండి అనేది నేర్పించారు. శాకాహారం వల్ల ఆలోచనలో కూడా పరివర్తన వస్తుంది కదండి. ఈ థాట్స్ కొంచెం ఈ భయంకరంగా ఉండే వినాశకరమైన ఆలోచనలు ఉండవు, తగ్గుతాయి. ఈ భావోద్వేగాలు అక్కడ ఏముండదు. ఒక చిన్నది ఏమంటే పక్క అతను సీట్లో కూర్చున్నప్పుడు అతను తగలొచ్చు, కొంచెం డిస్టర్బ్ అయ్యి చాలా పెద్దగా రియాక్షన్ చూపిస్తారు. లేకపోతే వాడు అనుకున్న సీట్లో వేరే ఇంకొకరు ఎవరైనా కూర్చుని ఉండొచ్చు, లేదా అతను నాదని ఉండొచ్చు. ఏదైనా అలా పొరపాట్లు కూడా వీళ్ళు సహించలేరు. ఒకసారి ఏమంటే ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అనమాట బస్సులో వస్తుంటే ఏమైందంటే ఆయన ముందు సీట్లో కూర్చున్నారన్నమాట, ఫ్రంట్ సీట్లో. వేరే అతను వచ్చి ఇక్కడ నేను వేసుకున్నాను సీట్, ఇది నా సీటు అని గట్టిగా అనేసరికి ఆయన అంటే లేచి వెళ్ళిపోతే అతను కూర్చున్నాడు ఆ సీట్లో. కొంచెం దూరం అయ్యాక అది యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఆ స్పాట్లో చనిపోయాడు. చూడండి, అతను ఆర్గ్యూ చేయలేదు, ఇతను వెళ్ళిపోయాడు. ఇంకా అతను నాకెందుకు గొడవ ఎందుకని వేరే సీట్లోకి. చూసారా అంటారు ఒక్కొక్కసారి కూడాను అలా లాగుతుందన్నమాట ఆ ప్లేస్ కూడాను. అదొకటి మేడం, చాలా మంది నేను చూసాను ట్రైన్లో అక్కడిక్కడ చిన్న మాటకే నేను చంపేస్తా నిన్ను అనే మాటలు వినబడుతున్నాయి. అంటే ఈ చంపేస్తా నిన్ను అనే మాటలు ఉంటాయి చూసారు మేడం, వాడు ఎక్కడ చంపడు, కానీ ఇలా వదిలినే అన్ని అలాంటి భావనలు ఉన్న వాళ్ళకి వెళ్ళి అది ఎక్కడో ఒక దగ్గర వేరే వాళ్ళకి టచ్ అయ్యి తగిలే అవకాశం ఉంటుంది.
తిను కూడా చేసే అవకాశం ఉంది. లో ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు ఇన్నర్ నుంచి భావోద్వేగం నుంచి చెప్తున్నారు కదా ఎదుటి వాళ్ళు, అంతే వాళ్ళకి అంత కోపం సహనం ఉండదు. ఏమనంటే నన్ను ఇలా అంటావా, ఒక చిన్న విషయం కాడికి రేగిపోతుంది, కానీ నేను చంపేస్తాను అది అని ఈ భావాలు వచ్చినప్పుడు ఏదో ఒక సందర్భంలో వాళ్ళ చేసే తీరుతారు. ఇప్పుడు ఈ యుద్ధాలు ఇవన్నీ కూడా అలాగే అందరూ ఎక్కువ మంది థాట్స్ ఆ విధంగా ఉండటం వల్ల వీడిని ఎలాగైనా సరే తీసేయాలి, చంపేయాలి, వీడిని వీడుండి మనకి అందరు నష్టం జరుపుతున్నాడు అని అందరు థాట్స్ పంపినప్పుడు అక్కడ యుద్ధాల కింద జరిగి దేశం కూడా ఈ దేశంతో ఈ దేశం యుద్ధం చేయాలని. ఇప్పుడు సైనికులు ఉన్నారంటే వాళ్ళకి థాట్ ఒక వ్యక్తి పంపిస్తాడు, అందులో లీడర్, ఆ లీడర్ ఏమైతే స్పీచ్ ఇస్తున్నాడో దానికి అట్రాక్ట్ ఇక్కడ 100,000 సైన్యం అంతా అట్రాక్ట్ అవుతారు. వాళ్ళలో కూడా ఆ భావాలన్నీ వెళ్ళిపోయి అదంతా ఒక స్ట్రాంగ్ గా ఫామ్ అయిపోవడానికి అవకాశం ఉంది. ఈ ప్రపంచ యుద్ధాలు కూడా ఏ కారణాలు, అలాగే కుటుంబంలో జరిగేవి కూడాను ఒక వాళ్ళ ఆపోజిట్లో నైబర్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఒక్కొక్కసారి భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, లోపల పదే అనుకోబట్టి వాళ్ళ పని ఆ సమయమో ప్లేసో సందర్భం రాగా చేసి పడేస్తున్నారు. అంతకు ముందులో ఆ థాట్ ఫామ్ అయ్యేది కాదు, ఇప్పుడు ఆ థాట్ ఫామ్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ స్ప్రెడ్ అయి ఉన్న వాటిని లో ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా రిసీవ్ చేసుకుంటున్నారు మేడం. పదే అనుకుని ఆ క్షణంలో ఒక్కొక్కసారి అలా అనుకుని థాట్ అయి ఉంటుంది. ఆ క్షణంలో వాళ్ళు చేద్దామా లేదా అనుకుని ఆలోచన కూడా ఆలోచించకుండా జరిగిపోతుందట. ఎందుకంటే అంత స్ట్రాంగ్ థాట్ ఫామ్స్ ఉన్నాయి. అందుకే మేడం ఇప్పుడు ఈ 2025లో ఇంకా ఎక్కువ ధ్యాన సాధన చేసి మరింత పుస్తకాలు చదువుతూ మరింత ధర్మయుతంగా ఉండడం అనేది ఈ ఇయర్ ప్రాక్టీస్ చేయాలి. ఛాలెంజ్ అందరు ధర్మగురువులు అదే చెప్తున్నారు. ఇంకా జాగ్రత్తగా ఉండాలట. ఎప్పుడో సాధన చేశాం మేము అని ఇప్పుడు నిద్రపోతే కుదరదు. సాధకులు అందరూ ఇంకా మేల్కోవాలి, ఇంకా ఉధృతంగా సాధన చేయాలి. మన సెల్ఫ్ సాధన ఎక్కువ ఉండాలి మేడం. ఇప్పుడు మనం ప్రచారం చేస్తున్నాం కదా అని చాలా మంది సాధన పక్కన పెడుతున్నారు, అది పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. మనం కంప్లీట్ మన దీపం వెలుగుతూ ఉండాలి, అప్పుడే ఇంకో దీపాన్ని వెలిగేయాలి. ఇప్పుడు ఇక్కడ దీపం ఏమవుతుందో మస్క బారిపోతుంది, మస్క బారిన దాంట్లో వేరే వాళ్ళకి వెలుగుని ఎలా ఇస్తాం? ఆ మస్కతోనే ఇంకొక మస్క దీపాన్ని మస్క వెలిగించాలనుకుంటుంటే ఇలాంటివి జరుగుతున్నాయి. మన దీపం సరిగ్గా ఉంటే మనం ఎక్కడ వెలిగించాల్సిన అవసరం కూడా లేదు, అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అవునండి, ఆ లైట్ అనేది మనలో వెలుగుతూ ఉండాలి అంటే మన థింకర్ అండ్ నోయర్ బాగా వర్క్ స్ట్రాంగ్ ఉండాలి. ఇక్కడ వచ్చిన ఆలోచన కూడా అంతే, ఎప్పుడు అది సమతుల్యపరచబడుతుంది అంటే డూయర్, థింకర్, నోయర్, ఈ మూడు సమానంగా మనలో ఉన్న కర్త, ఆలోచన చేసేవాడు, అలాగే జ్ఞాని. అంటే ఆ సంఘటన జరిగింది, దాన్ని ఆలోచిస్తాడు, ఇది ఎందుకు నాతో జరిగింది అని ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత దాని నుంచి నేను ఏమి జ్ఞానాన్ని తీసుకున్నానని జ్ఞానం తీసుకోవాలి. ఆ విధంగా అన్ని బ్యాలెన్స్ చేసినప్పుడు అది క్లోజ్ అయిపోతుంది ఆ థాట్. లేకపోతే అధూరాగా ఉండి అవి ఇన్కంప్లీట్ ఉండి మళ్ళీ ఏదో ఒకసారి ఆ థాట్లు మళ్ళీ ఎలా ఉంటాయి అంటే అవి మనకి హృదయంలో కదులుతూ ఉంటాయి అంట. అవి భ్రమణాల రూపంలో తిరుగుతూ మనం మళ్ళీ జన్మ తీసుకుని వచ్చిన తర్వాత అవి ఏమవుతుంటే మన హృదయంలో కదలికలాగా ఉండి మన బ్రెయిన్ నుంచి వచ్చేస్తుంటాయి మళ్ళీ ఆలోచన. మనం దాన్ని మేనిఫెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం మనం భూమి మీద. అలాగే ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఎవరింట్లోనే వాళ్ళ యొక్క బిడ్డను పోగొట్టుకోవచ్చు, అక్కడ రీజన్ ఏదో ఒకటి ఉంటుంది. అప్పుడు ఆ తల్లి తండ్రి వేదన అనుభవిస్తుంటారు. వాళ్ళు అంటారు మేము అలా థాట్ పెట్టలేదు కదా అంటారు. అయితే మనము ఇతరులకి హాని చేసి ఉండొచ్చు ఆ విధంగా, ఏదో రకంగా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సందర్భంలో ఇప్పుడు దానికి ముందు వచ్చు, అంతకు ముందు వచ్చు, గత జన్మల పరంపరలో ఎక్కడో ఒక చోట మనం ఆ థాట్ పెట్టాము, వాళ్ళకి హాని చేద్దామనే థాట్ మనం క్రియేట్ చేసి అది చర్యగా అమలుపరిచి ఉండొచ్చు మనం. అంటే ఏదో ఒక రూపం, అంటే ఎగ్జాక్ట్లీ ఇలాగని కాదు, ఆలోచన రూపంలో అయి ఉంటది, చేతల రూపంలో అయి ఉంటది. మన ప్రయత్నం చేసి ఉండొచ్చు, లేదా చేసి ఉండొచ్చు. చేసినప్పుడు వాళ్ళు పడిన ఆవేదనకి బదులుగా ఇది వచ్చిందా అని కాదు, కానీ వాళ్ళు ఏమంటారంటే ఎప్పుడు కూడాను ఇది నువ్వు చేసావు కాబట్టి ఇది నీకు కూడా జరగాలని కాదు, దాని యొక్క ఫీలింగ్, దాని యొక్క భావన, దాని యొక్క భావోద్వేగాన్ని మనం తీసుకుని తెలుసుకోవడం కోసం. అంటే అది ఇతరుల్ని ఇలా పెట్టకూడదు అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది? మనం బాధపడ్డప్పుడు మనం బాధపడ్డాం, అలా ఇతరులు ఇప్పుడు చాలా ఉంటుంది చూడండి, మనకు జరుగుతాయి ఒక సంఘటన జరిగినప్పుడు మనం వెంటనే మీరు అంటారు వద్దండి అలా చేయొద్దు అంటారు. ఎందుకని? దాని యొక్క భావోద్వేగం మీరు తీసుకున్నారు ఆల్రెడీ, కాబట్టి మీరు అలా చేయొద్దు అంటారు. అదే విధంగా ఇది కూడా మనకి పరమాత్మ అనేది ఏమంటే మనకు తెలియపరుస్తుంది, మన యొక్క జ్ఞాని. అంటే ఇప్పుడు ఎవరో ఫోర్స్ చేయరు, నువ్వు ఒకటి చేస్తే నీకు తిరిగి వచ్చింది కాదు, శత్రుత్వంగా చేసింది కాదు. ఒక ఇబ్బంది క్రియేట్ చేశాము అంటే ఆ ఇబ్బంది వల్ల వాళ్ళు ఎలా భావించారో మనం భావించడం కోసం తెచ్చుకున్నాం. మనకు తెలియాలి అది, దాని యొక్క జ్ఞానాన్ని, దాని నుంచి మన జ్ఞానం తీసుకోవాలి, మన ఆలోచన చేయాలి. ఇది ఏదైనా ఒకటి జరిగినప్పుడు మనకి ఇది మనకే ఎందుకు జరిగింది అనేది ఆలోచన చేయాలి. మనము కొద్దిగన్నా
కర్తతో ఏకీభించినప్పుడు అది జరుగుతుంది. అంతేగాని ఇంకా మరీ గుడ్డిగా వెళ్ళిపోయి మనకే ఇది జరిగింది, వేరే వాళ్ళకి జరగలేదు, ఇది నాకే జరిగింది, దేవుడు ఇలాంటి వాడు, దేవుడిని తిట్టిన వాళ్ళు కూడా నేను విన్నాను. దేవుడు అంతే కదా మేడం, నాన్న తిట్లు తిడతాడు, వీడు ఇలా చేశాడు, అలా చేశాడు. మంచి జరిగితే ఓ విపరీతమైన బీభత్సాలు చేస్తారు, మంచి జరగకపోతే వారి మీద అబండాలు, ఈ అబండాలు వేసి బ్లేమ్ గేమ్ చేసే వాళ్ళకే ఈ బుక్. బ్లేమ్ గేమ్ లేదు, నీ జీవితంలో జరిగే దేనికి వేరే వాళ్ళు కారకులు కానే కాదు, వేరే వాళ్ళ పాత్ర లేనే లేదు. అరే అలా ఉండడం వల్ల నేను ఇలా ఉన్నా అనుకుంటారు, కానే కాదు. అలాంటి వ్యక్తులను ఎంచుకున్నది, అలాంటి సంఘటనలను ఎంచుకున్నది నీ ఆలోచనే. ఈ ఆలోచనలు మనం తగ్గించుకోవాలంటే ధ్యానం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఆలోచనలు ఆ వేలో వెళ్ళి తగ్గుతాయి. అలాగే మంచి వాళ్ళతో కూడి సజ్జన సాంగత్యం అన్నారు, అందుకే వాళ్ళతో ఉండడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు మంచి మంచి ఆలోచనలు దానికి సంబంధించి మనకు చెప్తూ ఉంటారు, మనం కూడా ఒక మంచి వేలో వెళ్ళడం జరుగుతుంది. అంతే మేడం, ఏవి వింటే అలా అవుతాం కదా. ఇప్పుడు మనం పిఎంసి చూస్తున్నాం, విని 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 అరే ఇంత అద్భుతంగా ఉంటుందా అని ఎంతో మంది క్లాసెస్ చెప్తున్నారు. ఇప్పుడు మనం థింకింగ్ అండ్ డెస్టినీ అని చెప్పాం కదా, ఆ పుస్తకాన్ని కొని చదువుతున్నారు, చదివి వాళ్ళు కూడా క్లాస్ చెప్పే స్థాయికి వెళ్తున్నారు. చూడండి, మో క్లాస్ మనతోనే ఎక్కడ అవుతుంది అనుకున్న వాళ్ళు కూడా అద్భుతంగా చెప్తున్నారు కదా. అంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉందిగా, మాటకి పవర్ ఉందిగా. నెగటివ్ పవరే కాదు, పాజిటివ్ కి ఇంకెక్కువ పవర్ ఉందని చెప్పడానికే ఇది. అవునండి, అది. అలాగే ఇంకా మన ఆలోచనలు ఎప్పుడైతే మనలో స్టోర్ అయిపోతూ ఉంటాయో అవన్నీ కూడాను మళ్ళీ మనం బోర్న్ అయ్యి మళ్ళీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి రోగాల రూపంలో కూడా వస్తూ ఉంటాయి. మన ఆలోచన, కొన్ని వ్యాధులకి కారణాలు మన యొక్క థాట్సే. ఇప్పుడు వచ్చే వ్యాధులకు కారణం కూడా ఆలోచనలే. ఆలోచనలు అవి పూర్తవ్వక ముందు చనిపోయినాయి, మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మన లోపల ఇన్నర్లో మనం దాని నుంచి సఫర్ అవ్వడము, బాధపడము, ఇవన్నీ మళ్ళీ మనకు జరుగుతూ ఉంటాయి అన్నమాట. దాని నుంచి మళ్ళీ మనం నేర్చుకునేది ఏదైనా ఒక విషయాన్ని మనం నేర్చుకోకపోతే గనక, దాని నుంచి తీసుకునే జ్ఞానం నుంచి మనం నేర్చుకోకపోతే అది మన జీవితంలోకి మళ్ళీ 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 తొంగి చూస్తూనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మేడం, ఇది అల్టిమేట్ పాయింట్. చాలా మంది వ్యక్తులను మారుస్తారు, ఇక్కడ పరిస్థితి బాగాలేదని ఇంకో దగ్గరికి పోవాలని ప్రయత్నం చేస్తారు, ఈ కంపెనీ బాగాలేదని ఇంకో కంపెనీకి వెళ్తారు, ఆ కంపెనీలో అందరు ఇట్లున్నారని. మళ్ళీ సేమ్ పర్సన్స్ మారుతారు, కంపెనీ మారుతారు, సిచ్యువేషన్ సేమ్ ఉంటది అక్కడ. కారణం ఏంటంటే ఆ సిచ్యువేషన్ నువ్వు ఫేస్ చేసి ముందుకు వెళ్ళాలి, అది వెళ్ళకుండా తప్పు వాళ్ళది అనుకుంటున్నావు అంటే అక్కడ మనం తీసుకుంటలేదు దానికి సంబంధించి. అందుకని మళ్ళీ మళ్ళీ జీవితంలోకి వస్తుంది, రిపీట్ అవుతుంది. అది మామూలుగా ఫిజికల్ గా ఉండే మనుషులు వాళ్ళే కాదండి, అధ్యాత్మతలో ఉన్న వాళ్ళు కూడా అంతే. ఒక దాంట్లోకి వస్తారు, పట్టుకుంటారు, మళ్ళీ ఇది బాగోలేదు ఇక్కడ మనుషులు ఇలా అలా అంటారు, మళ్ళీ వేరే అధ్యాత్మ దగ్గరికి వెళ్తారు. దీని గురించి జగ్గు వాసుదేవన్ గారు ఒక మాట అన్నారు, మీరు గుంటలు తీసుకుని వెళ్తూ ఉంటే చివరికి మీకు ఆ గుంటలే మిగులుతాయి. కరెక్ట్ మేడం, వండర్ఫుల్ చెప్పారు. ఇది అంటే వెళ్తూ వెళ్తూ ఇంకా జడ్జి చేస్తారు, అరే ఈ ఫిలాసఫీ ఇలా కాదు కదా, వాళ్ళు అలా చెప్తున్నారని ఇది వద్దులే అని వెళ్ళిపోతారు. అదే సంస్థలు మారుస్తూ ఉంటారు, లోపల మార్చనంత వరకు సంస్థల్ని మార్చినా వ్యక్తులను మార్చినా ఏమి జరగదు అనేదే మనం PSSM లో పత్రిసార్ ఆధ్వర్యంలో, అంటే పత్రిసార్ సాంగత్యంలో తెలుసుకున్నాం మేడం. ఏమంటే మార్చవలసింది వాళ్ళ ఆలోచనలు. ఎస్, లోపలున్న ఆలోచన మారనంత వరకు మన జీవితంలో ఏ మార్పులు రావు, ఎక్కడున్నా ఏ సంస్థలో ఉన్నా, ఎంత మహాగురువుతో సాంగత్యం చేసినా సరే. అవును, ఎందుకంటే వాళ్ళు దాన్ని లోపల వాళ్ళు తీసుకోరు కదా దాన్ని, అది థాట్స్ ని. ఏమంటే పత్రిసరితో ఉండి కూడా మారినోళ్ళు ఉన్నారు ఎంతో మంది. ఎలాగంటే ఆయన చెప్పినట్టుని వాళ్ళు లోపలికి తీసుకోలేదు కదా, నమ్మకం కలగదు, ఇన్నర్ తీసుకోరు. ఇన్నర్ తీసుకున్నప్పుడు ఆ బయటే ఉంటాయి, అది తీసుకుని రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ మార్గంలో వెళ్ళడానికి కానీ సార్ చెప్పింది తీసుకొని మనకు వీలైనంతగా, సార్ ఎప్పుడు కూడా ఎంత చేయాలని చెప్పలే మేడం, చెప్పడం వరకే చెప్పారు. మనం ఎంత వీలైతే అంత అటువైపు అడుగులు వేస్తే మాత్రం, వేసిన వాళ్ళ జీవితాలు మాత్రం అప్పుడు ఇప్పుడు ఇంకా ఎప్పుడైనా అద్భుతంగా ఉంటాయి మేడం. ఇది మన అనుభవం. ఇప్పుడు మనం చూస్తున్నాం 2020లో ఏం జరిగిందో చూసాం, దానికన్నా ఇప్పుడు 2025లో బీభత్సాలు జరుగుతున్నాయి, బయట కనబడతలేదు అది. అప్పుడేమో ప్రపంచం చూసింది, ఇక్కడ ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా చూసుకుంటున్నారు ఎవరికి ఏం జరుగుతుంది. కానీ వారిచ్చిన జ్ఞానంతో మన ఆలోచనలు మార్చుకొని వారు అందించిన ఆ ఫ్రీక్వెన్సీతో మనం వర్క్ చేస్తూ పోతున్న వాళ్ళు మాత్రం అద్భుతంగా ఉన్నారు, అందులో మనం ఉన్నాం. అవునండి, ఏమంటే
పత్రి సారు చెప్పిన దాన్ని బట్టి ఈరోజు స్వాధ్యాయనము మనం ఏ బుక్స్ చదవాలి, ఎలాంటి బుక్స్ చదవాలి, మనము మన యొక్క ఎరుక అవేర్నెస్ని ఎలా పెంచుకోవాలి, మన యొక్క కాన్షియస్నెస్ని అనేది మన పత్రి సారు ద్వారానే మనకి తెలిసిందండి. ఇప్పుడు ఏదైతే మనం లైట్ అనుకుంటున్నాం, మనలో ఉన్న లైట్ని అంతకు ముందు దాకా మనం విగ్రహాల్లోనే ఎతికాము. ఎందులో ఉంటుంది, ఏ విగ్రహంలో ఉంటుంది, ఏ మూర్తిలో ఉంటుందని ఎతికిన వాళ్ళము ఈరోజు మనలో ఉన్న లైట్ ద్వారా మనము అది చూపిన కాంతి మార్గంలో నడవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామంటే పత్రి సారే. ఈరోజు మనము హెరాల్డ్ డబ్ల్యూ పెర్సివల్ గారి బుక్ మనం థింకింగ్ వచ్చిందంటే కూడా వారే ఇంట్రడ్యూస్ చేశారు. అదే ఆయన అంటారు, ఇది ప్రపంచంలో ది బెస్ట్ బుక్ అని చెప్పారు పత్రి సార్. ఎందుకంటే మన ఆలోచనలు మార్చుకుంటే అసలు మన జీవితమే మారిపోతుంది. ఈ పుస్తకము చదివి సార్ ఎన్నో అనాలిసిస్లు అందరికీ అందించారు మేడం. దీన్ని అనలైజ్ చేసి ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ బుక్లెట్ తయారు చేయించారు. ఎంతో మందితో పిఎంసి ద్వారా చర్చలు, ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో కూడా చర్చలు చేపించారు. ఈ పుస్తకాన్ని ప్రపంచానికి అందించడమే ఇక మన లక్ష్యం అని కూడా చెప్పారు మేడం. ఇది అంత ఈజీగా అర్థం కాదు, కానీ చదవండి అందరూ అని చెప్పారు. మనకు లక్కీగా దాన్ని తెలుగులోకి తీసుకొచ్చారు. మనకు తెలుగు తీసుకురావడం చాలా శివప్రసాద్ గారు అంటాను నేను. సో మేడం, చివరిగా ఏం చెప్తారు ఇవాళ ఎపిసోడ్ గురించి? చివరిగా ఏమంటే, మనుషులు మనము మన యొక్క ఆలోచన మార్చుకుంటే మన జీవితమే మారిపోతుంది. దానికి మనం చేయవలసింది ధ్యానం. మన ఆలోచనలు మార్చుకోవాలంటే మన యొక్క లోపల ఉన్న మన యొక్క ఎరుకని పెంచుకోవాలి. ఎరుకను ఎప్పుడైతే పెంచుకుంటామో అప్పుడే మనలో ఉన్న రోగాలు, అలాగే మనలో ఉన్న సరికాని ఎప్పుడైతే మనం అగ్రీ అవుతామో అవన్నీ కూడా అక్కడే క్లోజ్ అయిపోతాయి. లేకపోతే ఈ ఖాతా మాదిరిగా ఏమంటే మనము వాటి అన్ని పే చేయవలసిందే. మనం ఈ రోజు గత రేపైనా ఎక్కడో చోట పే చేయవలసి వస్తుంది. కాబట్టి మనం అంగీకరించాలి. అంటే మనతో జరుగుతున్న సంఘటనలు మనం అంగీకరించడం వల్ల కూడా అవి క్లోజ్ అయిపోతాయి అకౌంట్స్ అన్నీ. అలా అంగీకరించడము, అలాగే మనలో ఉన్న రోగాలు, వీటన్నిటికీ మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో మన ఆలోచనల కారణమని, మనము ఇప్పుడు నుంచి మనం చేయగలిగింది ఏమంటే సరైన ఆలోచన చేయడం మనం చేయగలిగింది. సరైన ఆలోచన చేయడం కోసం మనము సజ్జనుల సాంగత్యం చేయడము, పుస్తకాలు, స్వాధ్యాయనం అంటాం దాన్ని, స్వాధ్యాయనము, ధ్యానము, ఇవన్నీ మనం అలాగే మంచి వ్యక్తులు వాళ్ళ యొక్క వాక్కు ఎంతో చక్కగా వాళ్ళు చెప్తూ ఉంటారు, అలాంటి మాస్టర్స్తో మాట్లాడడము, ఇలా అన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మనము ఎరుకులోకి వస్తాము. ఇందులోంచి బయటపడగలుగుతాం. మనం గతంలో ఎలా అయిందో అప్పుడు ఎరుకు లేని ఆ సమయంలో మనం ఏం చేసామో అది అయిపోయింది. కానీ ఇప్పుడైనా ఎరుకు తెచ్చుకుని మనం ఈ మార్గంలో వెళ్ళాలన్నది నా అభిలాష అండి. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. ఇది మిత్రులారా, ఆలోచన గమ్యం గురించి తెలుసుకున్నాం కదా. మనలో డూయర్, థింకర్, నోయర్ ఆత్మలో ఆ 3 స్థితులు ఉన్నాయి. ఒక డూయర్ అంటే కర్త మాత్రమే కొంత శాతం మాత్రమే ఉండి చేపిస్తున్నాడు మనలో, ఆత్మలోని కొంత శాతం. మిగతా జ్ఞాని, ఆలోచనాపరుడు అంటే థింకర్ అండ్ నోయర్ మన చుట్టూ ఒక ఫామ్ లాగా ఉండి మనం చేస్తున్న మంచి వాటికి సపోర్టర్గా ఉంటూ, మనం చేస్తున్న చెడు ఆలోచన, చెడు చేతలకి వారు ఆపరు, కానీ సాక్షిలా ఉంటారు, వదిలేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనలో భౌతికంగా జరిగే వాటికి మాత్రమే మనం బాధ్యులు అనుకుంటున్నాం. అతీంద్రియంగా కూడా మనం ఎప్పుడో వదిలినవి కూడా, ఒక థాట్ను వదిలాం, మధ్యలో బాడీ వదిలేస్తే నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్గా కూడా అవి వస్తున్నాయి అనేది ఇవాళ అల్టిమేట్ టాపిక్ అనమాట. ఇప్పుడు జరిగే ప్రతి ఒక్కటి, ఎవరెవరికి ఏమేమి జరుగుతున్నా అది నా ఆలోచన వల్లనే, ఎప్పుడు ఎలా జరిగిందని ధ్యానంలో కూర్చొని పుస్తకాలు చదువుతూ, దీనికి అంతటికి ఇంకా బెస్ట్ మెథడ్ నాకు ఈ మధ్యనే తెలుసుకున్నది ఏంటంటే, అన్నిటికన్నా ఎక్కువ మౌన సాధన. మనం ఎప్పుడైతే ఇలాంటి ఎదుర్కొంటున్నప్పుడు కనుక ఒక 2 రోజులు మౌనంలో ఉంటూ సాధన చేస్తామో, డే అంతా మౌనం, ధ్యానంలో ఉన్నప్పుడు మౌనంలో ఉంటాం, కానీ సాధన, మౌన సాధన ఎక్కువ చేసినప్పుడు మనకు అది స్ఫూరణకు వస్తుంది. ఓహో, ఇది ఎందుకు జరుగుతుందా, నేను అప్పుడు అలా ఆలోచించడం వల్ల అయిందా, ఇప్పుడు నేను ఇలా చేయాలా, ఎందుకు జరుగుతుందని ఆలోచించడంతో పాటు అందులో నుంచి జ్ఞానం తీసుకోవాలి మనం. అప్పుడే ఆ సంఘటన, ఆ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడతాము అనేది తెలుసుకున్నాం. ఇంకొక అద్భుతమైన పాయింట్ చెప్పారు. నెగటివ్ పీపుల్, అధర్మయుతమైన వినాశకరమైన ఆలోచనలు ఉన్న వాళ్ళ దగ్గర అలాంటి భావాలు మనం కూడా రిసీవ్ చేసుకుంటాం. ఓషో వారు చెప్పినట్టు WBC కౌంట్ తగ్గుతుంది అని. అంటే ఏంటి, మొత్తం మన ఇమ్యూనిటీ పవరే లాగుతుంది. మనం ఎలాంటి వ్యక్తులతో ఉంటున్నామో అలా తయారవుతున్నాం అనడానికి ఇదొక గ్రేటెస్ట్ నిదర్శనం. అందుకే సజ్జన సాంగత్యం అంటే సత్యము తెలుసుకున్న వాళ్ళతో, నేను ఆత్మను, అందరూ ఆత్మలే అని తెలుసుకున్న వాళ్ళతో సాంగత్యం అనేది ఎంత అద్భుతమో మనం తెలుసుకున్నాం మిత్రులారా.
ఇప్పుడు మరింత సాధనతో ఎరుకతో ఉండాలని వారి యొక్క మెసేజ్ ద్వారా చెప్పారు. గతంలో జరిగిపోయింది, ఇక మనకు తెలియకుండా ఏమీ అవేర్నెస్ లేకుండా ఏం చేశామో ఓకేనే, కానీ ఇప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత చక్కని అవేర్నెస్తో ఉండడం, అవేర్నెస్ కోల్పోయి చేసిన ప్రతిదానికి తిరిగి వస్తుంది. అది అందులోని ఆ భావాలని ఆ బాధల్ని తెలుసుకోవడానికి మనకు మనమే ఎంచుకుంటామనేదే తెలుసుకున్నాం ఇవాళ. కాబట్టి మిత్రులారా, ఆలోచన గమ్యం చేరేంత వరకు ప్రయాణం చేస్తుంది. అది గత జన్మలో ఏ జన్మలోది అయినా కావచ్చు ఇవాళ జరిగేటి అనేదే ఈ ఆలోచన గమ్యం అనే పుస్తకం. ఇది అందరూ చదవండి. ఈ ప్రోగ్రాం ఎపిసోడ్స్ ముందు 6 ఎపిసోడ్లు ఉన్నాయి, ముందుకు వెళ్ళి చూడండి. ఇంకా ధ్యాన సాధన పెంచుతూ స్వాధ్యాయం చేస్తూ మౌన సాధన చేస్తే, ఎరుకతో జీవిస్తే మన ఆలోచనే మనం ఎలా కారణం, బయట జరిగే వాటికి కూడా నేనే కారణం అనేది అందరం తెలుసుకుంటాం. అలా బాధ్యత తీసుకున్నప్పుడే మార్పు జరుగుతుంది. సో ఇలాంటి కార్యక్రమాలు అందిస్తున్న పిఎంసి ట్రస్ట్కి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.